ఓకే అండి. అందరూ అడుగుతున్నారు, సార్ యూటీఐలో మనం ఈకేవైసీ పాన్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలండి? ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మనం ఈరోజు ఈ వీడియోలో యూటీఐ పాన్ లాగిన్‌లో మనం ఈకేవైసీ ద్వారా పాన్ కార్డ్ అనేది ఏ విధంగా అప్లై చేయాలో ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదే విధంగా మీకు యూటీఐ ఏజెంట్ లాగిన్స్ అనేది ఏమైనా కావాలనుకుంటే కింద నా నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్‌లో. కావాలనుకునే వాళ్ళు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండండి. ఓకేనా? వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి. ఓకేనా? ముందుకొచ్చేసేసి మీ లాగిన్‌లోకి ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూసినట్లయితే న్యూ పాన్ 49A అని చెప్పేసి ఉంది కదా! దాని కింద పాన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫర్ అలాట్‌మెంట్ ఆఫ్ పాన్ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోవాలండి. మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అనేది పేజ్ అండ్ రీడైరెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఓకే ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫిజికల్ మోడ్, డిజిటల్ మోడ్. డిజిటల్ మోడ్ అంటే మనం ఈకేవైసీ పాన్ అండి. ఓకే. డిజిటల్ మోడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నో అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. ఓకే. నో అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అండి. బోత్ ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ కార్డ్ దీని మీద క్లిక్ చేసుకోండి. అప్పుడు మెయిల్‌కి వస్తుంది మీకు. ఫిజికల్ కార్డ్ పోస్ట్‌లో కూడా వస్తుంది. ఓకేనా? ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్‌కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. మీకు ఓకేనా? మీకు ఈ విధంగా అనేది అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక మీకు చూసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ టైటిల్ దగ్గర మీరు కుమారి అంటే పెళ్లి గాని లేడీస్ అండి. ఓకేనా? శ్రీ అంటే జెంట్స్‌కి, అదేవిధంగా శ్రీమతి అంటే పెళ్ళైన ఆడవాళ్ళకి. ఓకేనా? ఇక్కడ టైటిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడుగుతున్నారు చాలామంది, సార్ మేము ఈ విధంగా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఏ విధంగా అని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. మీకు చూసినట్టయితే లాస్ట్ నేమ్ అంటే మీ ఆధార్ కార్డ్‌లో మీకు ఇక్కడ డెమో చూపిస్తున్నా చూడొచ్చు. మీ ఆధార్ కార్డ్‌లో లాస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో అది లాస్ట్ నేమ్ అండి. ఫస్ట్ నేమ్ అంటే మీ ఆధార్ కార్డ్‌లో ఏదైతే ఫస్ట్ ఉంటుందో నేమ్ అది ఫస్ట్ నేమ్ అనమాట. మిడిల్ నేమ్ అంటే మీ ఆధార్ కార్డ్‌లో ఈ విధంగా మిడిల్‌లో ఏదైతే నేమ్ ఉంటుందో అది మిడిల్ నేమ్ అండి. ఈ విధంగా మీకు అక్కడ ఎంటర్ చేస్తేనే మీకు డేటా అనేది మీకు ఫిచ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? చాలామంది ఇదే పొరపాటు చేస్తున్నారు. ఈ విధంగా డెమో చూసి ఒకసారి చేసుకోండి. ఓకేనా? ఇక లాస్ట్ నేమ్ అనేది ఇవ్వండి. అదేవిధంగా చెప్పాను కదా! మీ ఆధార్ కార్డ్‌లో ఏదైతే లాస్ట్ నేమ్ ఉంటుందో అది లాస్ట్ నేము. మీ ఆధార్ కార్డ్ ఫస్ట్ ఏ నేమ్ ఉంటే అది ఫస్ట్ నేము. అదేవిధంగా మీ ఆధార్ కార్డ్‌లో మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్. ఓకేనా? తర్వాత ఇక్కడ నేమ్ ఆన్ కార్డ్ అంటే మీ పాన్ కార్డ్ మీద నేమ్ అనేది ఏ విధంగా రావాలని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. ఓకేనా? మీకు ఆ నేమ్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ వచ్చేసేసి నో మీద సెలెక్ట్ చేసుకోండండి. ఓకేనా? నో మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. మీ ఆధార్ కార్డ్‌లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఓకేనా? ఇచ్చినట్లయితే ఇంక రిమైనింగ్ అనేది మొత్తం డిజేబుల్‌లో ఉంటాయి. ఇంకేమి కదిలించమాకండి. ఓకేనా? ఇంక డైరెక్ట్‌గా కిందకొచ్చినట్లయితే మీకు ఇక్కడ చూసినట్లయితే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడగటం జరుగుతుందండి. ఓకేనా? మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే. మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్. మీ ఆధార్ కార్డ్‌లో నేమ్ అనేది ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే. నేమ్ యాజ్ పర్ ఆధార్ ఇచ్చేసేసి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మీదకి ఇచ్చినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ డిఫాల్ట్‌గా అన్నీ ఆధారే సెలెక్ట్ అయ్యి ఉంటుంది. అది అలాగే ఉంచండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మేక్ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్‌కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ పాపప్ వస్తుంది. అది ఓకే చేసుకోండి. ఇక్కడ మీకు చూసినట్లయితే పైన చూసినట్లయితే మీకు చెక్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా! ఓకేనా? ఈ చెక్ ఆధార్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? వన్స్ దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకేమన్నా పాన్ కార్డ్స్ అనేది ఆల్రెడీ ఉండుంటే ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. మీకు ఎటువంటి పాన్ కార్డ్ లేదు అంటే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకేనా? మెయిన్‌లీ చెక్ చేసుకోండి. ఇక్కడ ఎస్టీడీ దగ్గర వచ్చేసి మీరు ఇక్కడ వచ్చేసి స్టేట్ మీ ఇండియా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ మొబైల్ నంబర్ అనేది ఇవ్వండండి. ఇక్కడ మీ మెయిల్ ఐడీ అనేది ఇవ్వండి. మీరు ఏదైతే మెయిల్ ఐడీ ఇస్తారో ఆ మెయిల్ ఐడీకి అనేది మీకు ఈ పాన్ కార్డ్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ నో అనేది ఇచ్చేసేసి మీ ఫాదర్ డీటెయిల్స్ అండి. సేమ్ ఆధార్ కార్డ్‌లో మీ ఫాదర్ నేమ్ అనేది లాస్ట్ నేమ్ ఏ విధంగా ఉంది, ఫస్ట్ నేమ్ ఏ విధంగా ఉందో చూసి ఇక్కడ మీ ఫాదర్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ ఆధార్ కార్డ్‌కి ఫోన్ నంబర్ లింక్ అయ్యి ఉంటే ఇక్కడ ఓటీపీ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? లేదు మీ ఆధార్ కార్డ్‌కి ఫోన్ నంబర్ లింక్ లేదు అనుకుంటే కస్టమర్ మీ దగ్గర ఉన్నారనుకుంటే త్రూ బయోమెట్రిక్ ద్వారా కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మీకు పక్కన బయోమెట్రిక్ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినట్లయితే త్రూ బయోమెట్రిక్ ద్వారా కూడా మీరు కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేయొచ్చనమాట. లేదు ఆధార్ కార్డ్‌కి ఫోన్ నంబర్ లింక్ అయిందంటే ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓకేనా? మన కస్టమర్ దగ్గర ఉన్నారు కాబట్టి నేను బయోమెట్రిక్ మీద క్లిక్ ఇస్తున్నాను. క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఈ విధంగా పాపప్ రావడం జరుగుతుంది. ఓకే ఇవ్వండి. మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాప్చర్ కొట్టేసిన తర్వాత కస్టమర్ బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీకు టిక్ బాక్స్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా! ఈ సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలండి. ఓకేనా? మనకి డివైస్ వచ్చేసి సెక్యూరిజన్ డివైస్ అయితే మాత్రం మనకు దీనికి వర్క్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీకు ఇక్కడ సబ్మిట్ అయ్యి మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీకు వచ్చేసేసి
అడ్రస్ డీటెయిల్స్ అనేది యాజ్ పర్ మీ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మీకు చూసినట్లయితే లాస్ట్లో ఇక్కడ హిమ్సెల్ఫ్ ఆర్ సెల్ఫ్ అనేది పెట్టండి. ఇక్కడ వెరిఫికేషన్ ప్లేస్ అన్న దగ్గర మీ విలేజ్ నేమ్ అనేది ఇవ్వండి. ఓకే, ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసేసి డిఫాల్ట్గా ఆధార్ అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. డైరెక్ట్ సబ్మిట్ చేసేసేయండి. ఓకేనా. ఇక్కడ మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు లోడ్ అయ్యి మొత్తం నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. మనకి ఈ ఫిజికల్ మోడ్ కన్నా డిజిటల్ మోడ్ అనేది చాలా వరకు చాలా సింపుల్గా ఉంటుందండి. ఎందుకంటే మనం ఈ అడ్రస్ డీటెయిల్స్ కానీ డాక్యుమెంట్ డీటెయిల్స్ కానీ ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఆటోమేటిక్గా దానిలో మనకి ఫిల్ అయ్యి రావడం జరుగుతుంది. ఓకేనా. మనకు ప్రాసెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా. మీకు కార్డు కూడా మెయిల్కి అనేది 2-3 అవర్స్లోనే వస్తుంది. ఓకేనా. మీకు ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలండి. ఓకేనా. ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి ఇక్కడ డిస్కవర్ బయోమెట్రిక్ డివైస్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చర్ మీద కొట్టినట్లయితే కస్టమర్ బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ ఇచ్చి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మనకి బయోమెట్రిక్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళడం జరుగుతుంది. మనకి ఎక్నాలజ్మెంట్ కూడా జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ ఎక్నాలజ్మెంట్ జనరేట్ అయిన తర్వాత మనకి కస్టమర్కి 1 అవర్ నుంచి 3 అవర్స్ లోపు మనకి కస్టమర్కి అనేది వాళ్ళకి కార్డు అనేది మెయిల్కి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. కార్డు మెయిల్కి వచ్చేసిన తర్వాత మనకి 7 to 10 డేస్లోనే మనకి ఫిజికల్ కార్డు అనేది మళ్ళీ పోస్ట్లో కూడా రావడం జరుగుతుందండి. ఓకేనా. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం ఈకేవైసీ మోడ్ ద్వారా పాన్ కార్డ్ అనేది అప్లై చేసామంటే మనకు ఫోటో అనేది యాజ్ పర్ మన ఆధార్లో ఏదైతే ఫోటో ఉందో అదే ఫోటో రావడం జరుగుతుంది. అదేవిధంగా అడ్రస్ అనేది యాజ్ పర్ ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో అదే అడ్రస్కి అనేది కార్డు అనేది పోస్ట్లో కూడా రావడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా మనకి ఈ ఈకేవైసీ దాంట్లో ఏంటంటే మనకి చాలామంది అడుగుతున్నారు, సార్ ఈ ఫీలింగ్లో కూడా ఉంది కదా ఇన్స్టెంట్ పాన్ అనేది, అది ఇది ఒకటేనా అంటున్నారు. దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే మనం దీంట్లో అప్లై చేసుకుంటే ఏంటంటే మనం ఫాదర్ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఫిజికల్ కార్డు కూడా మనకు పోస్ట్లో వస్తుంది. ఈ ఫీలింగ్ సైట్లో చేస్తే ఏంటంటే దాంట్లో ఫాదర్ నేమ్ రాదు, అదేవిధంగా ఫిజికల్ కార్డు పోస్ట్లో కూడా రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకేనా. మీకు ఎవరికైనా లాగిన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కాంటాక్ట్ అయినట్టయితే మీకు లాగిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.